నమస్తే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ మనం గత చాలా రోజులుగా చూస్తున్నాం. రాత్రి ఆ టెంపుల్ కూల్చేయడం కావచ్చు, మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం కావచ్చు, మళ్ళీ ఒకసారి కూల్చేసి అక్కడున్న స్థానికులు కూడా 80 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం. అండ్ అలాగే వాళ్ళు రీసెంట్‌గా బోనాలు చేసి అండ్ ఈ రోజు కుంకుమార్చన అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సో ఇటు బీజేపీ పార్టీ అలాగే హిందూ సంఘాలు ఇవన్నీ కూడా పెట్టుకున్న పరిస్థితి. అయితే అందులో ప్రధానంగా చికోటి ప్రవీణ్ గారిని ఫస్ట్ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో అసలు మాట్లాడదాం అసలు ఎందుకు ఫస్ట్‌గా చికోటి ప్రవీణ్ గారిని అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అండ్ రాత్రి 11 గంటలకి మా దగ్గర పోలీస్ అధికారులు వచ్చారని చెప్పి చెప్తాను. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సన్న నమస్తే అన్న. ఏందన్న ఫస్ట్ ఆ టెంపుల్ ఇష్యూ రైజింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ గా మళ్ళీ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిరు అని ఎందుకని? అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం, నన్ను కానీ, దీపక్ రెడ్డిని కానీ, కరాటే కళ్యాణి గారిని కానీ, మన ప్రియా చౌదరి గారు కానీ, ఈ గుడి విషయంలో యాక్టివ్గా ఎవరు హిందుత్వం ఫాలో అవుతారో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నంలోనే భాగంగా ఫస్ట్ రాత్రి నుంచే నా దగ్గర పోలీసు వాళ్ళు వచ్చేసి ఉన్నారు. సో ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళనియకుండా ఉన్నారు. కానీ ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు. తర్వాత ఇవాళ వందల సంఖ్యలో ఉంటే ఆపగలుగుతారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటే ఆపుతారా? అంటే ఆ దిశ వెళ్తారా? 101%. ఇది ఇక్కడికి ఆగిపోయే పోరాటం కాదు. ప్రభుత్వం దిగి వచ్చి దీంట్లో ప్రభుత్వం మొండి చేయాల్సిన పని కూడా లేదు. మేము రిక్వెస్టే చేస్తున్నాం, మేమేం డిమాండ్ చేస్తలేము, రిక్వెస్టే చేస్తున్నాం. మాకు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ కావాలి, గుడి కావాలి. సో మీరు పెద్ద తరం తోటి మీరు ఆడ గుడి కట్టిస్తే మిమ్మల్ని ప్రజలు బ్రహ్మరథం పడతారా స్వామి? మరి అలా మీరు అట్లనే మొండి వైఖరి చేస్తే మరి అలా హిందూ ద్రోహులుగా, హిందూ వ్యతిరేక శక్తులుగా మీరు. అంటే ప్రభుత్వం కూడా మాట్లాడుతూ మేము చర్చిస్తాం, విచారిస్తాం అని అంతా దాని గురించి కొన్ని సంభాషణలు కూడా జరిగినాయి ప్రజల మధ్య. వాళ్ళతో చర్చలు కూడా జరిపి అవసరం అయితే అక్కడ ఇస్తాం, లేకపోతే వేరే దగ్గర ఇస్తామన్నట్టు కూడా మాట్లాడినట్టు తెలుసు. చర్చిస్తాము అంటే చర్చి ఇస్తాము అన్నట్టు, చర్చీలు ఇస్తాము అన్నట్టు. చర్చిస్తామంటే గుళ్ళు ఇస్తామని చెప్పడు కాదు. చర్చించడానికి ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు? ఒక అర్జెంట్ ఎమర్జెన్సీగా మీరు వచ్చి అంత చర్చించకుండా గుడి కూలగొట్టిరా? చర్చించే గుడి కూలగొట్టిరుగా. మరి అదే ఫాస్ట్ గా మరి గుడి పునర్నిర్మాణించండి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించండి. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి హిందువులపై చిత్తశుద్ధి లేదు, హిందువులపై చులకన భావన. ఇవాళ గుడి కడితే బీజేపీకి ఏడ పేరు వస్తుంది? అరే బాబు, గుడి కడితే మీకే క్రెడిట్ అంతా మీకే రాను, మాకు కావాల్సిందే గుడి. సో ఇట్లాంటి పనులు చేయొద్దు. కొన్ని కోట్ల మంది మనోభావాలకు కించపరిచే విధంగా మీరు ఇలా బిహేవ్ చేస్తారు. సో బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా ఏం అయ్యింది లేదు, బుద్ధి తెచ్చుకొని అక్కడ ఒక 300-500 గజాలు స్థలాన్ని కేటాయించి ఒక బ్రహ్మాండమైన దేవాలయం కట్టియండి. మేము ఓపెనింగ్ కూడా రామరా నాయన, మాకాడ క్రెడిటే వద్దు, మా క్రెడిటే వద్దు, మీరే తీసుకోండి క్రెడిట్. కానీ ఒక అద్భుతమైన దేవాలయం కట్టి ప్లేస్ అంతా కూడా గవర్నమెంట్ స్థలం అది. సో అక్కడ దీని వెనకాల కూడా కొంతమంది ముఠాలు కావచ్చు, కొన్ని శక్తులు ఇవన్నీ కూడా చేస్తున్నాయని చెప్పేసి అధికారులు, గవర్నమెంట్ సంబంధించిన అధికారులు వాళ్ళు మాట్లాడుతారు. ఇవాళ ముఠాలు కబ్జా చేసేటోళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఈ కొడుకులు ఓవన్కి ఇయ్యరు. ఇవాళ వీళ్ళే చేస్తారు, వాళ్ళే కబ్జా చేసి ఇప్పుడు గవర్నమెంట్ స్థలాన్ని అగ్గొసగ్గోకి అమ్మే ప్రయత్నం, వాళ్ళ మనుషులకి అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలా గుడి తీసేసారు. ఇవాళ మాకు అవసరం లేదు ముఠ. 12 ఎకరాలలో 300-500 గజాలు మాకు కబ్జాకు అవసరం. కబ్జా చేసేటోడు 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తా అంటారు. 200-300 గాడి మొత్తం మీరే బౌండరీ ఫిక్స్ చేయండి, మీరే ఒక వాల్స్ కట్టండి, కాంపౌండ్ వాల్స్ కట్టి మీరే గుడి కట్టండి, మీ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలోనే పెట్టుకోండి. అది కూడా చెప్తున్నా, డెవలప్ చేసి మీ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలోనే పెట్టుకోండి. ఇంకేముంది మరి? ఇంకేం కావాలి మరి? ఇడవని కావాలి కబ్జా కోర్లే కాంగ్రెస్ వాళ్ళు. అంటే మెయిన్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ పార్టీ కావాలని హిందూ ముస్లిం మత కళలు ఇవన్నీ కూడా రేకెత్తే ప్రయత్నం చేస్తూ కేవలం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ఇదంతా ఇంత రాద్ధాంతం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మీరు అవకాశం ఇస్తేనే మేము వచ్చినాము, మీరు గుడి కూలగొడితేనే వచ్చినాము. మీరు గుడి కూలగొట్టకపోతే మాకు అక్కడ దేవాలయం ఉన్న సంగతి కూడా తెలియదు. మీరు గుడి కూలగొట్టకపోతే మేము రాము కదా. ఇవాళ హిందువులకి అండగా నిలిచే పార్టీ డెఫినెట్ గా బీజేపీ పార్టీ. ఎక్కడ ఏ హిందూ టెంపుల్స్ ఇష్యూ ఉన్నా మేమే రావాలి. మరి వాళ్ళు హిందువులు కాదా? ఇలా ముఖ్యమంత్రి హిందువు కాదా? ఇలా ఫైనాన్స్ మినిస్టర్ హిందువు కాదా? ఇలా వాళ్ళంతా హిందువులే కదా, మెజారిటీ హిందువులనే ఉన్నారు కదా. మరి మీరు పూజలు చేస్తారు కదా, మరి మీకేం అనిపిస్తలేదా? మీకు సిగ్గు అనిపిస్తలేదా? సెంటిమెంట్ అనిపిస్తలేదా? మరి ఏం అనిపిస్తలేదా? హిందువుల మనోభావాలు కించపరచొద్దు అనిపిస్తలేదా? మరి రేపు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? హిందువుల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇలా రేవంత్ రెడ్డి బాడీలా ఏమైందంటే ఔరంగజేబ్ ఆత్మ రేవంత్ రెడ్డి లోపల గుసాయించినందుకు ఇవాళ ఎంఐఎం వత్తాసు పలుకుతారు, హిందూ వ్యతిరేక శక్తిగా మారుతారు. ఇలా మార్పు మీరు రావాలి. హిందూ గుళ్ళ జోలికి ఎవడు వచ్చినా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇలా బీజేపీ అండగా ఉంటుంది, హిందూ సంఘాలు అండగా ఉంటాయి.
ఇలా కట్టర్ హిందువులంతా మేమంతా కూడా ఫస్ట్ మేము మా ధర్మంకే ఫస్ట్ ప్రిఫరెన్స్. సో డెఫినెట్ గా దీనిపై మీరు స్పందించి మీరు ఇమీడియట్ గా టెంపుల్ కట్టకపోతే మాత్రం ఇది చాలా తీవ్ర రూపం దాల్స్తుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ నినాదం ఇచ్చారు కుంకుమార్చన ఉండబోతుందని కంప్లీట్ గా బీజేపీ పార్టీ నాయకులు అంటే రాష్ట్ర నాయకులు పెద్ద నాయకులు, అందరూ హిందూ సంఘాలు అందరూ కూడా అరెస్ట్ చేసినప్పుడు సో ముందు ఒకవేళ మీరు అనుకున్నట్టు కాకపోతే ఏ విధంగా జరుగుతుంది? ఏ విధంగానా వేల లక్షల సంఖ్యలో దిగుతారు. అప్పుడు ఏ శక్తి ఆపుతుందండి? ఎలా లక్షల సంఖ్యలో దిగితే ఏ శక్తి ఆపుతుంది? ఎవరు ఆపలేరు. ఇవాళ మా రైట్స్ గురించి, మా హక్కుల గురించి, మా హిందుత్వం గురించి, మా ధర్మం గురించి, మా గుడి గురించి పోరాటం చేస్తున్నాం. మీద మా స్వలాభం ఏం లేదు. మీరు ఈ మర్యాదగా ఇవ్వకపోతే మెడల్ ఎట్లా ఉంచాలో కూడా మాకు తెలుసు. ఇలా కేసులు పెట్టే భయపెట్టిస్తారు మమ్మల్ని, అంతకు మించి మీరు వీకేది ఏం లేదు. కానీ మీ మెడల్ ఎట్లా ఉంచాలో డెఫినెట్ గా హిందూ సమాజానికి తెలుసు. మెడలోంచి గుడి కట్టిస్తాం. సో ఏదేమైనప్పటికీ గుడి కట్టించేదాకా మాత్రం ఆగనంటారా? 100% ఇది నా ఒక్కంది కాదు, ప్రతి ఒక్క హిందూ కోరిక. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కట్టాల్సిందే, ఆ విగ్రహాన్ని ఘనంగా తీసుకురావాల్సిందే, పునఃప్రతిష్ఠ చేయాల్సిందే, ఒక అద్భుతమైన దేవాలయం రావాల్సిందే. సో విన్నారు కదా, ఇది చికోటి ప్రవీణ్ గారి మాట. సో ఎలాగైనా సరే ఇప్పుడు మీరు కొంత వందల మందిని అరెస్ట్ చేసిన రోజు కానీ రేపు లక్షల మంది, వేల మందిని కూడా తీసుకొస్తే అప్పుడు ఏం చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి. సో ఏదేమైనా అల్టిమేట్ గా ఫైనల్ గా అక్కడ టెంపుల్ కట్టాల్సిందే, కట్టేదాకా మేము ఊరుకోమని చెప్పేసి చికోటి ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వైన్ టీవీ.